ఇప్పుడు నా సమస్యలన్నీ తీరాలంటే ₹1,00,00,000 వరకు కావాలి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మోహన్ అని ఏడుస్తుంటుంది. మోహన్ మనసులో మాట్లాడుకుంటూ, మైథిలి డబ్బు కోసం అసలు ఇంత ఇబ్బంది ఎందుకు పడుతుంది? ఒక్క మాట కళ్యాణ్ అడిగితే సహాయం చేస్తాడు కదా! మొఖమాటానికి పోయి కళ్యాణ్‌ని అడగటానికి ఇబ్బంది పడుతుందా? అయినా ఇక్కడ ప్రాణాల మీదకి వస్తుంటే మొహమాటం ఏంటి? ప్రేమికులన్నప్పుడు ఇబ్బందిలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా! అని అనుకొని, "నువ్వు కళ్యాణ్‌ని డబ్బెందుకు అడగటం లేదు మైథిలి?" అని అడుగుతాడు. ఒక్కసారిగా మైథిలి ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోతూ చూస్తుంటుంది. నాకు తెలిసి ఇంత పెద్ద అమౌంట్ నీకు కళ్యాణ్ తప్ప ఎవరు సహాయం చేయలేరేమో మైథిలి అంటాడు. మైథిలి ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తుంటుంది. అసలు నీకొచ్చిన సమస్యలు కళ్యాణ్‌కి తెలుసా అని అడుగుతాడు. తెలీదు అన్నట్టుగా తల ఊపుతుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నువ్వు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగితే మీ అమ్మగారిని బతికించుకోవచ్చు. లేకపోతే చేతులారా మీ అమ్మగారిని నువ్వే దూరం చేసుకున్న దానివి అవుతావు. మరి మైథిలి సహాయం కోసం కళ్యాణ్ దగ్గరికి వెళ్తుందా లేదా అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.